ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఆయన అరిస్తే అవి మెరుపులు కాదు, అరుపులే. హీరోగా కనిపించాల్సిన వ్యక్తి వెండితెరపై కమెడియన్గా కాలు దూవుతున్నాడు. అయినా హీరో కాలేకపోతేనేం, హీరోలను మించిన డైలాగులతో ఆడియన్స్ను అదరగొడుతున్నారుగా. మాటి మాటికి 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు. కానీ పృథ్వీ గారు, అసలు మీ వయసు 30 ఉంటుందా? నిజం చెప్పండి. మరి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పడానికి, ఈ విషయాలన్నీ మాట్లాడడానికి మన ముందున్నారు టాలీవుడ్ స్టార్ కమెడియన్ పృథ్వీ గారు. ఆయనతో కాసేపు చిట్ చాట్ చేసేద్దాం. నమస్తే అండి పృథ్వీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నాను. సార్, మిమ్మల్ని 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నా, లేదా బత్తాకాయల బాబ్జీ అన్నా, ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప అన్నా, బర్నింగ్ స్టార్ బబ్లు అన్నా, ఏవన్నా మీకే జల్తాయి. నిజం చెప్పండి, మీ పేరు కంటే ఎక్కువగా ఈ పేర్లు పెట్టారు. అవును. సో అంటే ఇవన్నీ వింటున్నప్పుడు, ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు ఇది చూసి నేను ఒక సీన్ చేసినప్పుడు కూడా అది నా అదృష్టం అనుకోవాలండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఖడ్గంలో అసలు నేను ఎవరో తెలియదు, అసలు రాజు గెటప్ అది. చూడంగానే సినిమా ఇక్కడ ఇదే క్రాస్ రోడ్స్లో సినిమా చూసాం, అందరూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు, హీరో, డైరెక్టర్ గారు, ఇంతమంది ఉండగా మీరు 30 ఇయర్స్ కదండి అని ఒక ఆయన వచ్చి అడిగాడు ఫస్ట్. సో వాళ్ళు అంత ఎందుకు ఇతనికి రావట్లేదు, ఒక సీను 2 సీన్లకే పరిమితం అయిపోతున్నాడు. సో నాకు ఓటింగ్ అంతా ఆడియన్స్ నుంచి ఉందండి. సో నాకు ఒక మాట చెప్పారు దాసనారాయణ గారు, ఎప్పుడైతే యాక్టర్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతాడో అతని లైఫ్ బాగా రన్ అవుతుందండి. ఆడియన్కి కనెక్ట్ అయిన యాక్టర్స్ అండి. నాకు ప్రకాష్ రాజ్ గారు కూడా చెప్పారు, బర్నింగ్లో ఉన్న రైటర్స్కి, డైరెక్టర్స్కి ఒక ఆకలి మీద ఉన్న తెలుగు ఇండస్ట్రీలో ధన్మని ప్రకాష్ రాజ్ గారు దొరికారు. టక క్యారెక్టర్స్ రాశారు. ఆయన టాలెంటు ఇవన్నీ కలిసి ఆయన ఎక్కడో ఒక తారాపదంలో పెట్టినాను. అలాగే దాని తర్వాత వచ్చిన బ్రహ్మానందం గారు, లెజెండ్ కామెడీలో 1000 ఫిల్మ్స్ చేసి గిన్నీస్ బుక్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన అడుగుజాడలోనే మేమందరం వచ్చినప్పుడు, ఎందుకంటే మన టాలీవుడ్లో దగ్గర ఒక 40 మంది ఉన్నారండి కమెడియన్స్. బేసికల్లీ మై పర్సనాలిటీ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ కామెడీ. సో నన్ను చూడంగానే ఒక విలన్ బ్యాక్డ్రాప్లో వస్తుంది చూసారా, చుట్ట కలుస్తూ ఒక సినిమాలో గెటప్ అది. సో నేను ఎక్కువగా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో నా వాయిస్ నన్ను కమెడియన్ చేసింది. సో దానికి నేను మేనరిజాలన్నీ ఇలా వచ్చినందుకు, ఇలా బాయిలింగ్ స్టార్ అంటున్నారు, బత్తాకాయల బాబ్జీ అంటున్నారు, నెక్స్ట్ ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప అంటున్నారు, కటకటాల కట్టప్ప అంటున్నారు, దీంట్లో జక్కన్నారు. సో అవి చూస్తున్నప్పుడు ప్రౌడ్గా అయితే ఫీల్ అవ్వను. కానండి నేను ఒక్కడిని రూమ్లో కూర్చున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ అవి అలాగా యాడ్ వచ్చినప్పుడు కొంచెం రిమైండ్ చేసుకుని ఓహో ఓకే ఇది కాదు గోలు, ఇది ఎప్పుడు ఇక్కడ ఎక్కించుకోకూడదు. సో ఒక్కడిగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేసి అక్కడికి గమ్మునే ఊరుకోవాలనుకుంటాను. ఓకే సరే, ఇప్పుడు మీకు సంబంధించిన ఒక వ్యక్తిని చూపెడదాం అనుకుంటున్నాను ఒక్కసారి. సూపర్ అండి, అసలు నిజంగా ఆ మహానుభావుడు నిజంగా నాకు, మా అమ్మ నాన్న నాకు జన్మనిస్తే నాకు సినిమా జన్మనిచ్చినటువంటి మహానుభావుడు. ఈజ్ ఏ గాడ్ ఫర్ మీ. ప్రభాకర్ రెడ్డి గారు ఈజ్ ఏ డాడ్ అంటారు. చాలామంది ఆ ఫ్యూచర్స్ నా ఫ్యూచర్స్ కొంచెం దగ్గరికి ఉంటాయి చూడండి. నిజమేండి, ఆ బొగ్గలు కానీ నోస్ కానీ ఆయన మామూలుగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఇది వస్తుంది. సో చాలామంది నన్ను అన్నారండి, ప్రభాకర్ రెడ్డి గారు మీ నాన్నగారు అండి. అవునండి, మా నాన్నగారు అన్న. నిజంగా ఆయన బతికుంటే నాకన్నా ఎక్కువ ఆనందపడే వ్యక్తి, మొదటి వ్యక్తి. సో ఆయన ఎక్కడున్నా నా బిడ్డ బాగుండాలని బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆ బ్లెస్సింగ్సే ఇక్కడ దాకా మీ ఇంటర్వ్యూ దాకా తీసుకొచ్చింది అన్నమాట. ఆయనతో మీ పరిచయం ఎలా మొదలైందండి? ఫస్ట్ మూవీ యాక్టర్, ఫిల్మ్ యాక్టర్ని చూసింది ఎవరంటే ప్రభాకర్ రెడ్డి గారు. ఏదన్నా ఒక అకేషన్లో ఉన్నప్పుడు వి బ్రింగ్ వన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, బాగా ఫెమిలియర్గా ఉన్నాయన్ని. సో ప్రభాకర్ రెడ్డి గారిని తెచ్చుకుంటే బాగుంటుంది ఒకసారి. అంతకుముందు ఇంకెవరో వచ్చారు, ప్రభాకర్ రెడ్డి గారిని ఒకసారి తీసుకొస్తే బాగుంది. ఆయన వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన తీరు ఇవన్నీ చూసి యువర్ సూటబుల్ ఫర్ మూవీకి సరిపోయే ఫిజిక్ ఉంది, నోసు ఐస్ ఉన్నాయి. సో నీ స్టడీస్ అయిపోయాక నువ్వు ట్రై చేయి అంటే నాకెవరు ఇస్తారండి అని.
నువ్వు డేర్ చేసి రా, నువ్వు చెన్నై వస్తే నన్ను కలువు అన్నారండి. అంతే మాట. దాని తర్వాత 3 years తర్వాత నేను చెన్నై వెళ్ళినప్పుడు ఆయన్ని కలిసి మాట్లాడాక అప్పుడు ఎలా మాట్లాడారో దానికన్నా చక్కగా మాట్లాడారు. ఫస్ట్ అంద ఏంటంటే పిలమ్మంటే వచ్చేస్తారయ్యా అన్నాను ఫస్ట్ నవ్వుతూ. సో మనం రేపు నేను అసలు ఎవరో తెలియదు అసలు మామూలుగా, ఆయన గురించి ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు ఆయనకి. సో 2 daysలో నేను పరిచయం అయిన సెకండ్ డే నా ఫస్ట్ ఫ్లైట్ కూడా ఆయనతోటే. ఓకే. ఆయన ఇండియన్ ఎయిర్లైన్స్లో నన్ను చెన్నై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. అసలు నేను ఎవరో కూడా తెలియదండి, అసలు నేను సినిమాకి పరిచయం లేదు, నేను ఏదో కామన్ ఆడియన్ని. ఆయన నన్ను సెకండ్ ఫ్లైట్లో హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళ గెస్ట్ హౌస్లో నన్ను ఉంచి, సో ఆయన అల్లుడు గారు ఉన్నారు, ప్రియదర్శిని వీడియోస్ ఓనర్ విజయానంద రెడ్డి గారు, అక్కడ నన్ను పెట్టి యూ షుడ్ గివ్ సమ్ శాలరీ ఫర్ హిమ్. ఒక తన ఫైనాన్షియల్గా తనకి డబ్బులు ఇవ్వు, డే టైం మొత్తం. మీరు బైక్ అనుకుంటారు, నేను చిన్న వేషాలు ట్రై చేసింది. ఐ హ్యావ్ టేకెన్ మై గురువు గారు కారు తీసుకుని వెళ్ళి నేను అన్నీ తిరిగి వచ్చి మళ్ళీ అక్కడ అప్పచెప్పి ఉండేవన్నమాట. అంటే ఒక కొడుకుని ఎలా చూశారో అంతకన్నా ఎక్కువ చూశాడండి ఆయన. సో ఆ జర్నీ అనేది నా లాస్ట్ బ్రెత్ ఉన్నంత వరకు ప్రభాకర్ రెడ్డి గారి గురించి 1000 ఇంటర్వ్యూస్లో మాట్లాడిన వ్యక్తి ఒకే ఒక నటుడు అని అనిపించుకోవాలని నా కోరిక. ఓకే. సో అంటే మీరు ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యి ఇన్ని సంవత్సరాల తర్వాత గుర్తింపు వచ్చినప్పుడు అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా చాలా లేట్గా నేను సక్సెస్ అందుకున్నాను? బాధపడ్డానండి, బాధపడి ఆయన బతుకున్నప్పుడు నేను అడిగానండి, సార్ ఒక సినిమాలు లేవండి ఇక్కడ హైదరాబాద్లో, నేను వచ్చి 2-3 years అయిపోతుంది. సో పేషెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేవాడు. ఒక సిగ్నల్ దగ్గరికి ఒకళ్ళు కార్లో వెళ్ళొచ్చు, ఇంకొకళ్ళు బైక్లో వెళ్ళొచ్చు, ఒకళ్ళు నడిచి వెళ్తాడు. అంటే గోల్ ఈజ్ టు రీచ్ ద సిగ్నల్. ఆ ఎయిమ్ అనేది మనం డిస్టర్బ్ కాకుండా, నాకు ప్రభాకర్ రెడ్డి గారు ఎలాగో రావు గోపాలరావు గారు అలాగా. ఆయన ఏమండి మనం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అసూయ పడకూడదు, ఓపికగా ఉండాలి. బట్ యాక్టర్ ఎప్పుడు సక్సెస్ అవుతాడో అది మనం డిసైడ్ చేయలేమండి. అది ఫ్రంట్ లైన్ సోల్జర్ లాగా ఉండాలి. వార్కి బిఫోర్ మన ఎఫర్ట్స్ ఎక్కడ మిస్ కాకుండా వీ షుడ్ ఫైట్ ఎవ్రీడే. స్టిల్ ఐఎమ్ ఫైటింగ్ ఎవ్రీడే. నేను ఎక్కడ రిలాక్స్గా ఉన్నాను. వి గాట్ 30 years ఇండస్ట్రీ, బాయిలింగ్ స్టార్, సిద్ధు ఇవన్నా కూడా దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్, దిస్ ఈజ్ ఏ ఫ్లో అంతే. అది ఒక ఫ్లో వచ్చింది, కొత్త వాళ్ళని ఆదరించారు. ఈ ఫ్లో కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు. ఆ ఫ్లో తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనం ఈ సీటు దిగి మనం పక్కన కూర్చొని వాళ్ళని ప్లస్ చేయాలనేది మా గురువుగారు నాకు నేర్పించింది. ఓకే సార్, మరి మీరు ఇంతమంది హీరోల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు కదా, అంటే మరి హీరోల్ని కలిసినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే రియాక్షన్స్ ఎలా ఉంటాయి? హీరోయిజం ఉన్న కామెడీగా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ లౌక్యంలో ఫస్ట్ హాఫ్ అంతా బాయిలింగ్ స్టారు, ఏంటి కొట్టడం ఏంటి అంటే టైమింగ్ లేదా, నీ బదులు ప్రభాస్ సీన్ ఎవరైనా పెట్టుకునే వాళ్ళం కదా. అంటే చెల్లి అంటే నీకు సినిమా మొత్తం ఒకే డైలాగా, నేను రోజు పేజీల డైలాగ్ మాట్లాడతా, నాకెంత రియాక్షన్ ఉండాలి అని ఫస్ట్ హాఫ్ అయిపోయిందండి. డబ్బింగ్ చెప్పేశాక సో ఫస్ట్ హాఫ్లో చాలా బాగా చేసాడు తను. మనం ఎలాగైనా ఇతన్ని సెకండ్ హాఫ్లో తీసుకురావాలి. సో డైరెక్టర్ గారు, శ్రీవాస్ గారు, అన్నీ రవి గారు, భవ్య ఆనంద్, వాళ్ళందరూ నాకు గాడ్ ఫాదర్స్ అండి మొత్తం. వాళ్ళు అంటూ లేకపోతే ఆ టైంలో వాళ్ళ ఆలోచన లేకపోతే లౌక్యంలో నేను లేను. ఆ క్లైమాక్స్ అంత పేరు నాకు రాదండి అది. సో ఫైట్ మాస్టర్ కనల్ గారు అందరూ కలిసి కూర్చొని, రైటర్స్ శ్రీధర్ చెప్పాను, కోన వెంకట గారు, గోపిమోహన్ అందరూ. ఇక్కడ ఒకటి ఉందండి, వంట వండేటప్పుడు 10 మంది బ్రహ్మాండంగా ఉందన్నప్పుడు ఎవరో ఒకరు పక్కన ఉండి వద్దులేండి రిస్క్ అండి అని అంటే ఇది లేదు. ఆ 12 మంది ఆ టైము మా గురువు గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనుకుంటాను నేను. ఆ టైం పృథ్వీని పెట్టండి బాగుంటుంది అంటే ఆ 48 frames ఈజ్ ఎ లెజెండ్ అని రావటం అది బాలకృష్ణ గారు లాగా ఉంది. బాలకృష్ణ గారు సినిమా చూశారండి, చూసి బాగుంది, బాగా తీశారు అని అన్నారు. నేను ఆయనతో డిక్టేటర్ చేసినప్పుడు మీరు ఫస్ట్ మీరు భయపడ్డారని చూసిన వెంటనే భయపడ్డాను. ఫస్ట్ షాట్ ఆయన ఒక షాట్, నేను ఒక షాట్ అండి, అలాంటిది పెట్టారు శ్రీవాసు గారు ఫైట్లో. చూడంగానే 30 years రండి, ఎంత ధైర్యం, నువ్వు నడిచేవాళ్ళు అని అంటే బాగుందిరా అది అన్నారు.
కోఇన్సిడెంట్గా ఆ సినిమా 100 days ఫంక్షన్కి సెలబ్రేషన్కి మేము విజయనగరం వెళ్ళాం. అక్కడ హ్యూజ్ క్రౌడ్. బాలయ్య బాబు గారు రామారావు గారు విగ్రహం ఆవిష్కరించి వస్తున్నారు ఆయన క్రౌడ్లో. డైరెక్టర్ శ్రీధర్ చెప్పని అందరూ వెళ్ళిపోయి మేము కూర్చున్నాం ముందు. ఆయన కరెక్ట్గా వచ్చే ఆయనకి పృథ్వీరాజ్ ఏవి అని వేశారండి. నేను ఉండి ఆయన వచ్చినప్పుడు నా ఏవి ఏంటండి సార్ అంటే ఏమనరండి కూర్చోండి కరెక్ట్గా ఆయన ఎంట్రీ లోపలికి ఇలా వస్తున్నారు. డాన్ 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 వస్తుంది మ్యూజిక్. ఆయన అక్కడి నుంచి వాటర్ బాటిల్ ఉంది, ఆ వాటర్ బాటిల్ పృథ్వీ అని ఎలాగ అంటే నవ్వుతూ అంటే ఆయన అంత ఆనందపడిపోయారండి. అసలు చూసినట్టుకి నా లెగ్స్ crores of rupees సినిమాలో క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ తీసేసి సినిమా చూడంటారా మీరు ఎలా ఉండేది అని కూడా ఆయన. సో నేను ఎప్పుడు ఎలా ఫీల్ అవుతా అంటే హీరోల్ని మనం ఒకవేళ కథాపరంగా ఆ క్యారెక్టర్లోకి మనం వెళ్తే దాన్ని ఇంకా ఇంత హైప్లో పెట్టాలి, కానీ డీగ్రేడ్ చేస్తే మనం ఏం అనక్కర్లేదండి, ఫ్యాన్సే సమాధానం చెప్పేస్తారు. మరి పృథ్వీ గారు అంటే బాలకృష్ణ గారు డైలాగులు చెప్పినందుకు అంటే ఆయన డైలాగ్స్ ఇమిటేట్ చేసినందుకు ఆయన ఫ్యాన్స్ కూడా మీకు వార్నింగ్ ఇచ్చారంట. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? వార్నింగ్ అనేది లేదండి, ఎందుకంటే జగన్ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఫ్యాన్స్ ప్రెసిడెంట్, ఈజ్ ఫ్రమ్ అనంతపూర్. ఎంత ప్రేమిస్తారంటే నన్ను ఆ ఫ్యాన్స్ అందరూ జూనియర్ బాలయ్య అంటారండి. సో అంటే నాకు అదొక ఆస్కార్ అవార్డు లాగా ఫీల్ అయ్యాను. ఓపెన్ హార్ట్లో ఈ జగన్ వీళ్ళందరూ ఉన్నారు, బట్ మిగతా ఉన్న ఫ్యాన్స్ కూడా మనం సమాధానం చెప్పాలి. ఫ్యాన్స్ డిఫరెంట్ ఉంటారు, వాళ్ళందరికీ ఒకటే చెప్పానండి, బాలయ్య బాబు మీ అందరికీ దేవుడు, నాకు లక్ష్మీ నరసింహస్వామి. గెటప్ బాలకృష్ణ గారి లాగా ఉంది అని అంటే నాకు పూనకం వచ్చేస్తుందండి. పూనకం వచ్చేస్తే ఎలా చెప్తాను, సరే మీ మనోభావాలను కూడా గౌరవించాల్సిన ఇది ఉంది నా మీద. మీరు నా బర్త్డేకి ఇది జరిగిన తర్వాత నా బర్త్డేకి వాళ్ళే ఎక్కువ నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టారండి, జూనియర్ బాలయ్యకి జన్మదిన శుభాకాంక్షలు అని. ఇంతకన్నా ఇంకేం కావాలండి ఆడియన్స్ నుంచి. సో మీ గురించి ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దామండి. అలాగే. హాయ్ పృథ్వీ అన్న గారు, నాకు పృథ్వీ గారికి చాలా మంచి అనుబంధం అండి. ఎందుకంటే నాకు పృథ్వీ గారిని శ్రీను వైట్ల గారి సినిమాలో ఎక్కువ చూస్తూ ఉండేవాడిని. ఆయన ఆ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం, పృథ్వీ గారి టైమింగ్. ఈ భీమవరం బుల్లోడికి సంబంధించిన మా ఇద్దరి మధ్య చిన్న సంఘటన ఏంటంటే, ఆయన బ్లైండ్గా యాక్ట్ చేస్తూ ఒకరోజు నేను లొకేషన్కి వెళ్తే అన్నగారికి ట్రెండీ అంటే మర్చిపోయి ఇలా తడుముకుంటూ వస్తున్నాడు. మీరు ముందు ఆ కళ్ళజోడు తీయండి అన్నీ మీకు కనబడుతున్నాయి అంటే ఆయన కూడా లోపలికి వెళ్ళి మర్చిపోయానండి, నిజంగానే బ్లైండ్ అనుకుని తిరుగుతున్నాను నేను పొద్దున్న నుంచి ఆయన దీంట్లో చెప్పారు. సో ఆ రోజు భీమవరం బుల్లోడ్ టైంలోనే నేను ఆయనకి చెప్పాను, అన్నగారు ఎందుకో నాకు అక్కడికి ఒక 4-5 days తర్వాత ఒక మంచి కథ రాస్తూ ఉన్నాను, అదే లౌక్యం అండి. ఈ లౌక్యం ఫస్ట్ కథ రాస్తూ కథలో మెయిన్ గోపీచంద్ గారి అనుకుంటుంటే ప్యారలల్గా అనుకున్నదే పృథ్వీ గారి గురించి. సో నేను వెళ్ళి భీమవరం బుల్లోడ్ షూటింగ్ జరుగుతుంటే ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక లొకేషన్కి వెళ్ళి అన్నగారు అతను క్యారవాన్లో హాయిగా పడుకుని ఉన్నాడు. సో మేమేమో నిద్ర లేకుండా రాస్తుంటే ఆయన హాయిగా క్యారవాన్లో పడుకున్నాడని బలవంతంగా నేను నిద్రలేపి, అన్నగారు మీకు ఒక క్యారెక్టర్ రాశాను, డెఫినెట్గా ఆ కథతో నా లైఫ్ టర్న్ అవుద్ది, క్యారెక్టర్తో మీ లైఫ్ టర్న్ అవుద్ది, ఇది తిరిగే లేదని ఆ రోజు ఎందుకన్నా ఆ దేవుడు ఆశీస్సులు ఇచ్చాడు. సో లౌక్యంతో అతనికి ఇక మీరు చూశారు అందరూ, బ్లాక్ బస్టర్ అయ్యి సినిమా ఆయన లైఫే టర్న్ అయింది. మీరు ఇలాగే ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, శ్రీధర్ సిపాని గారు. అవునండి. సో ఆయనతో మీకున్న అనుబంధం? శ్రీధర్ సిపాని గారు ఇప్పుడు చెప్పినట్టు ఆయన మీకోసమే క్యారెక్టర్ రాస్తున్నారు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే సినిమా కలిపిన ఒక ఏదో వరాలు అంటారు చూసారా, సినిమా ఇచ్చిన మంచి వరాలు. మా ప్రభాకర్ రెడ్డి గారిని, మా సినిమా తమ్ముడు మా శ్రీధర్ సిపాన్ని, నాకు పెద్ద హీరో బాలయ్య బాబు, వీళ్ళందరూ సినిమా ద్వారా కదండి పరిచయం. సో శ్రీధర్ అంటే మీ ఇద్దరం అన్నయ్య తమ్ముడు అని పిలుచుకుంటామండి. మా మధ్య రైటరు యాక్టర్ అని అటువంటివి ఉండవండి. భీమవరం బుల్లోడు సినిమా చేసే ముందు అసలు ఈ ట్రాక్ కాదండి, అసలు మీ నుంచి ఇంకొక యాంగిల్ ఉంది, ఆ యాంగిల్ని బయటికి తీస్తే మీకు ఇష్టమైన ఫ్రెండ్ శ్రీహరి గారు ఉన్నారు కదా, శ్రీహరి గారిలాగా డైలాగులు చెప్పగలగాలి, ఆయనలాగా వాయిస్ ఉండడానికి ట్రై చేయండి మీరు, అది మీకు బాగా ప్లస్ అవుతుంది. అది నాకు 2-3 చోట్ల రాయలసీమలో మొన్న జక్కన్ కానీ అంతకుముందు సెల్ఫీ రాజా కానీ ఇవి రిలీజ్ అయినప్పుడు ఆ డైలాగ్స్కి అన్న మాకు హరి అన్న కనపడ్డారండి అన్నారండి. భలే మంచి రోజు కానీ ఆయన ఒక డైలాగ్ ఉంటుందండి, భలే మంచి రోజులో శ్రీహరి గారే అరుస్తారు అలాగే అంత వాయిస్ తోటి.
కొత్తగా కథలు రాయటకి నేనేమన్నా కోనా వెంకటని అనుకున్నావే పోలీస్ అంటాడు ఆయన. ఆ రెండరింగ్ పట్టుకున్నానండి నేను పట్టుకున్నాక ఇంకా అలాగే ఆయన కలం రాశాడంటే మా అన్నయ్యకి క్యారెక్టర్ బ్రహ్మాండంగా పెళ్ళాలి. నేను బాహుబలి స్కూప్ చేసేవాడిని సౌఖ్యంలో. ఐ థింక్ అదే లాస్ట్. ఇంకా స్కూప్ అనేది కొన్ని రోజులు మనం వదిలేద్దాం అని చెప్పేసి కృష్ణగాడి వీర ప్రేమ గాథ వచ్చిన కాడి నుంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ అండి. అంటే ఈ స్పూఫ్స్ అనేది అంటే కేవలం అంటే బయట ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికే వదిలేస్తారా లేదా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, ఇప్పుడు బాహుబలి చేసేటప్పుడు చాలామంది రాజమౌళి గారు కోపగించారు, తిట్టారు అని ఎఫ్బీలో ట్విట్టర్లో అన్నిట్లో పెట్టారు. నేను ఇప్పుడు బాహుబలి 2 చేస్తున్నానండి. ఓకే, సినిమా నన్ను చూడంగానే తెగ నవ్వుకుంటారండి ఆయన. మొత్తం టీము ఒలి గారు కానీ వాళ్ళ ఎంటైర్ టీంలో ఉన్న అందరూ బాగా నవ్వుకుంటారు. ఆయన హీరో డార్లింగ్ డార్లింగ్ అంటుంటాడు ప్రభాస్ గారు. దాంట్లో ఆయన శివలింగం ఎత్తిన ఎపిసోడే చేసాం. మరి అంత కోపం ఉంటుంటే అసలు ఇచ్చేవాళ్ళే కాదు. సో ఇండస్ట్రీ అనేది పర్టికులర్గా ఇండస్ట్రీలో ఏదైనా సరే ఆడియన్స్ కూడా సినిమాని సినిమాలాగానే చూడాలి. అంతే అండి. అది మిమ్మల్ని నవ్వించడం కోసం, మిమ్మల్ని ఆనందంగా ఉంచడం కోసం రకరకాల ప్రయత్నాలు అంతే. ఓకే, అంటే కొంతమంది రైటర్స్ మీకోసమే క్యారెక్టర్స్ రాస్తున్నారు, స్పూఫ్స్ కూడా రాసుకొని తీసుకొస్తుంటారు. మరి అటువంటి సమయంలో అంటే మీరు ఎప్పుడైనా ఒకసారి ఆలోచించడం జరిగింది అంటే రైటర్ మీకోసం ఒక స్పూఫ్ రాసుకొని వచ్చిన తర్వాత ఎందుకులే ఇటువంటి రిస్క్ క్యారెక్టర్స్ చేయడం అని ఏ సందర్భంలో అనిపించింది? నేను ఒకటి చెప్పానండి, మొన్న ఒక రైటరు కబాలి తీసుకొస్తే నేను ఒకటే అన్నానండి, ఒక సూర్యుడి ముందు మనం వెళ్ళి అలాంటి కబాలి అనలేం, ఎందుకంటే ఆయన సూర్యుడు రజనీకాంత్ గారు, అది వదిలేసండి. అలాంటివి వద్దు, మామూలుగా కొన్ని రోజులు ఇప్పుడు స్కూప్ రావటానికి కూడా ఛాన్సెస్ లేవండి. కథలు అలా ఉన్నాయి. ఇప్పుడు కంప్లీట్గా క్యారెక్టర్ మీదే వెళ్తున్నాయి, క్యారెక్టర్ డైలాగ్స్. అది రావటం నిజంగా నా అదృష్టం అండి. ఒక సినిమా బాయిలింగ్ స్టార్, ఒక సినిమా సిద్ధప్ప, ఒక సినిమా సెల్ఫీ రాజా, దాంట్లో ఒక పోలీస్ ఆఫీసరు, జక్కన్న వచ్చినట్టుగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అలాగా నేను అనుకోవటం ఏంటంటే, నేను ఎంఏ చదివాక ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ ఇంకో సినిమాకి ఒక సెంటిమెంట్ ఉందండి, దోస్ హూ డూ పోలీస్ ఆఫీసర్ రోల్స్. మంచి రోల్ చేసిన వాళ్ళందరూ టాప్ రేంజ్లో ఉన్నారండి. అంటే రాజశేఖర్ గారి గారి నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పోలీస్ని మెప్పించిన వాళ్ళందరూ ఆ రేంజ్లో ఉన్నారు. నాకేంటంటే ఒక సినిమాలో హీరో, ఒక సినిమాలో పోలీసు, ఒక సినిమాలో నయనతార లవర్, బత్తాకాయల బాబీ. దాంట్లో ఇప్పుడు నేను నయనతార లవర్ ఏంటండి చూడండి. ఇలాగా వాళ్ళ రైటర్స్ అలాగా. మారుతి గారు ఆయన హీరో వెంకటేష్ బాబు అయితే నేను డైలాగ్ చెప్పకపోయినా పర్వాలేదురా, వీడి క్యారెక్టర్ మటుకు బాగా హైప్ చేయండి. అందుకే అంటే ఈ సినిమా చూసిన తర్వాత వెంకటేష్ గారు కాదు హీరో, మీరే హీరో అంటున్నారు అని డయాస్ మీద ఒకే డయాస్ మీద ఉన్నప్పుడు ఆయన మంచితనం అండి. ఒక హీరోని నేను చాలాసార్లు చెప్పాను వెంకటేష్ బాబు గారి గురించి. 30 ఏళ్ళు అయిందంట ఆయన కెరీర్ వచ్చి. ఒక 1 ఇయర్ లేకపోతే ఒక కంటిన్యూగా అనుకుంటే పోనీ ఒక 6 years 7 years బంగారం లాంటి హీరో అనొచ్చు. 30 ఏళ్ళు బాబు బంగారం అంటాం చాలా కష్టం. ఈ హీరోలందరితోటి మనం పని చేయడంలో పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య గారు, చిరంజీవి గారు, ప్రభాస్ గారు కానీ, ఇక్కడ వెంకటేష్ బాబు గారు కానీ, నాగార్జున అందరితో చేయటం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న మంచి అంతా మేము తీసుకుంటున్నాం. ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే బ్రహ్మానందం గారి ప్లేస్ని మీరు రిప్లేస్ చేశారని అంటున్నారు. దీనిపై మీ కామెంట్? ఒకప్పుడు ఆయన కోసం క్యారెక్టర్స్ రాసుకునేవాళ్ళు, ఇప్పుడు అది మీకు జరుగుతా ఉంది. ఇప్పుడు 2 టర్మ్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వెయిటింగ్లో ఉన్నారు. సో ధన్మన్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం అయ్యారు. అంతే అండి ఇక్కడ కూడా. అంటే ఇది ఆడియన్స్కి అర్థమయ్యే అవ్వాలని అలా చెప్తున్నా. ఇది గోదావరికి కూడా ఒక సీజన్లో వాటర్ వచ్చినప్పుడు పులసలు వస్తుంటాయి. ఆ పులసలు అంటే వాళ్ళండి ప్రతి శుక్రవారం ఒక డైరెక్టరు, ఒక హీరో వస్తుంటారు. నేను దాన్ని నమ్ముతానండి బాగా. సో ఒక బ్రహ్మానందం గారు ఒక 1000 సినిమాలు చేసిన లెజెండ్. బట్ ఆయనే అన్నారు నాతోటి, నేను అన్నానండి ఒక ఇంటర్వ్యూలో పేపర్లో, నా హైట్ వల్ల కమ్యూనిటీస్ అందరూ ఒక రేంజ్లో ఉంటారు కాబట్టి నాకు హైట్ ఉండటం వల్ల క్యారెక్టర్స్ కొన్ని మారుతున్నాయి అంతే.
ఇప్పుడు ఇతన్ని హీరో మేనమామ, లేకపోతే హీరో ఫాదర్, లేకపోతే హీరోయిన్ తండ్రి, లేకపోతే అలాగ రకరకాలుగా మార్పులు. నేను గెటప్లు ఎక్కువ వేయటం అది నాకు ఎసెట్ అండి. ఎందుకంటే నేను మా మదర్లా ఉంటాను నేను. ఓకే. సో మా మదర్ బ్లెస్సింగ్స్, మా గురువుగారి బ్లెస్సింగ్స్ ఇవన్నీ ఉండటం వల్ల క్యారెక్టర్ మోల్డ్ చేసుకునేది ముందు నుంచి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను నేను. ఈ క్యారెక్టర్కి మనం ఈ గెటప్ వేయాలి. సో నాకు లెజెండ్ ఎవరంటే ఇన్స్పిరేషన్ ప్రాణ్ అండి, హిందీ ప్రాణ్ గారు. ఆయన రకరకాల గెటప్లో ఆయన ఫేస్ ఎక్కడ మిస్ కాకుండా ఆ గెటప్లో వేరియేషన్ చూపించాం. సో అలాగ రకరకాల. మారుతి గారు లేటెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, పృథ్వీ గారు మిమ్మల్ని ఇంకా ఎరగదీయటం ఇంక నేను నాకు దొరికారు మీరు అన్నారు. నాకు అదృష్టం ఏంటంటే అలాంటి యంగ్ డైరెక్టర్స్ అందరు యంగ్ హీరోస్ దగ్గర ఇప్పుడు నేను లీడింగ్ క్యారెక్టర్లు చేస్తున్నాను. ఢిల్లీకి సాయి ధర్మ తేజ్ అండ్ వరుణ్ తేజ్, కుమారి 21F హీరో రాజ్ తరుణ్, ఇది రావడం అదృష్టం అండి అది. సో మీకోసం మాట్లాడడానికి ఒక వ్యక్తి కాల్ చేశారండి, మాట్లాడతాం. హలో హలో, పృథ్వీరాజ్ గారు ఉన్నారు, మాట్లాడండి. दीजिए भाई साहब को. नमस्ते. नमस्ते भाई, कैसे हो? ठीक हूँ भाई सब. आप तो एक बेहतरीन कॉमेडियन हो. बेहतरीन तो कॉमेडियन अच्छा लगता है. आपके साथ काम किया है हमने 4 दिन पहले. ओके ओके ओके. कैसा है भाई? अच्छा हूँ सर. हेलो. हाँ अच्छा हूँ सर. और क्या चल रहा है? क्या बोलना है आप? या पहचाना कि नहीं? पहचाना सर. कौन सर? शर्मा जी. हाँ शर्मा. हेलो. हेलो. हाँ भाई बोलो. शर्मा जी. सलमा. शर्मा. कौन शर्मा? मैं 4 दिन के पहले मिला था शर्मा जी से. 4 दिन पहले? हाँ. अरे यार आप तो भूल ही गए, हमारा पीछे गिरे थे, आप अंधे बन के थे हो. नहीं ये तो चश्मा क्यों लगाया मालूम, अभी शूटिंग से आ गया. शूटिंग से आ गया था. हाँ बोलिए सर. नहीं पहचाना कि नहीं? बोलना पहचान करता है, वॉइस चेंज करके बात कर रहे हैं आप. नहीं मैं तो नहीं. भाई आपसे काम किया भाई. 4 दिन पहले आप दिन रात काम किए थे. वो के एंटरटेनमेंट. is रघु. Shut up. Easy. అబ్బాయి. అబ్బాయి చెప్పండి. స్వామి శరణమయ్యప్ప. థ్యాంక్ యూ స్వామి. హౌ ఆర్ యూ? స్వామి ఆ భగవంతుడి దయ వలన మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి వెల్ విషెస్ తో చాలా బాగున్నా. మీరు అలాగే ఆ ఏడుకొండల వెంకన్న స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి, అలాగే స్వామి అయ్యప్ప ఆశీస్సులతో మీరు ఇంకా మరిన్ని ఎత్తులెత్తాలని ఎదగాలని కోరుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది స్వామి. స్వామి నేను చెప్తున్నా, నాకు ఒక తమ్ముడు లాగండి. మీ ఇద్దరు రఘు లైన్లో ఉన్నావా? రఘు గారు వింటున్నాను. మీ ఇద్దరం అంటే ఒక సీన్ 2 సీన్లు చేసినప్పుడు కూడా కలిసే చేసాం చాలా సినిమాలు. మేము అనుకునేవాళ్ళం, రఘు నీ టైమింగు నా టైమింగు ఎప్పుడైనా ఇద్దరికి వర్కౌట్ అవుతుంది. మీ ఇద్దరం కూర్చొని మాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎప్పుడు అవుద్ది అంటే అన్నాడు భైరవా అని అంటాడు అతను. అలాంటి ఒక డైలాగ్ చెప్పాడు ఒకసారి ఒక అకేషన్లో. అది ఆగదు, వచ్చేస్తుంది, కంగారు పడకు, దగ్గరలో ఉంది షార్ట్లీ అని చెప్పి. సో నేను ఏకే ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఇప్పుడు దాని గురించి మాట్లాడే కదండి. ఆ సినిమాలో నా రఘుని మా తమ్ముడిని చూసి ఒక క్యారెక్టరు నేను ఇన్స్పైర్ అయ్యి అదే తీసుకున్నానండి. నేను తను ఎలా చేశాడో దాన్నే చేస్తున్నాను సినిమా. ఓకే. సో రఘు గారు చెప్పండి. అంటే పృథ్వీ గారితో మీకున్న అనుబంధం ఒకసారి మాతో షేర్ చేసుకోండి. అది మీరిచ్చిన టైంలో షేర్ చేసుకునేంత చిన్న రిలేషన్షిప్ కాదండి మాది. లాస్ట్ 10 years చెప్పేచ్చండి. లాస్ట్ 10 years నుంచి అన్నదమ్ముల్లాగా, నాకు పెద్దన్నలాగా ప్రతి సినిమాలో ఇద్దరం ఒక సీన్ అయినా అర సీన్ అయినా కలిసి చాలా సినిమాలు చేసాం. ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నయ్య ఆ పొజిషన్ లో ఉన్నందుకు. ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గాడ్. సరే ఇప్పుడు ఒక ఫోటో చూద్దాం. మీ వైఫ్ అనుకుంటా. అవునండి. సో ఒకసారి మీ ఫ్యామిలీ గురించి, మీ వైఫ్ అంటే మీకు ఎలా సపోర్టివ్గా? సపోర్టింగ్ అంటే ఫస్ట్ నుంచి అసలు ఎవరు సపోర్టింగ్ లేరండి. ఓన్లీ మా మదరే.
మా మదరు పాపం అన్ని రకాల కష్టాలకి ఓర్చుకుని, సో నేను ఈ కెరీర్లోకి ఇదిలోకి రావటానికి కారణం మా మదరు. అంటే నాతో పాటు ఆమె ట్రావెల్ చేయలేదు ఎక్కువ రోజులు. నా ఒక కాంప్లిమెంట్ అంటుండేదండి, నాలాగే ఉన్నావు కదరా ఇప్పుడు, తల్లికి ఎప్పుడు కొడుకు తల్లిలా ఉంటే, తల్లి పోలికతో ఉంటే గొప్ప అదృష్టం, అది నీకు ఎప్పటికైనా నీకు ఉపయోగపడుతుంది. సో బీ పేషెంట్స్, బీ పాజిటివ్ ఆల్వేస్ అని చెప్పేదండి మా మదర్. తన అప్పట్లో పియూసీ, ఓల్డెన్ డేస్ పియూసీ అనేవారు. సో తనకున్న నాలెడ్జ్లో నన్ను బాగా చదివించి అరేంజ్డ్ మ్యారేజ్ చేయించి, ఎందుకు వీడేదో అనుకుంటున్నాడు, వీడేదో ట్రై చేస్తే పోద్ది, అందరూ తిడుతుంటే లెక్చరర్ అవ్వకుండా ఎందుకు అలాగ వెళ్ళటం అది ఇది అని అంటే, సో నువ్వు ట్రై చేయి, కుదరకపోతే అప్పుడు నీ జాబ్ నువ్వు చేసుకుంది కానీ. సో అలాగ ట్రై చేసినప్పుడు పాపం 1 year 2 years నాతో పాటే ఉంది చెన్నైలో. అప్పుడు కొంచెం హెల్త్ కొంచెం బాగాలేదండి మదర్కి. అలాగే ఉండి 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 నా లైఫ్లో నాకున్న గురువు లేడు, నాకున్న మదర్ లేదు. ఇద్దరు నాకు, నేను మా అమ్మగారు అలాగ రోడ్డు మీద వెళ్తే అక్క తమ్ముడు అనుకునేవారు, అలాగా ఉండేవాళ్ళం. సో నా కొడుకు ఎప్పుడైనా పెద్ద హీరో కానీ క్యారెక్టర్స్ కానీ అయితే కారులో నేను నా కొడుకు పక్కన కూర్చొని వెళ్ళాలన్న ఒక కోరిక ఉందన్నమాట తనకి. సో తన కోరిక మనం తీర్చలేకపోయాం. సో నా ఎవ్రీ బర్త్డేకి నేను ఏం చేస్తానంటే బ్లాంకెట్స్ కానీ ఇవి కానీ నైట్ అంతా అదే పని అండి, తీసుకెళ్ళి అందరికీ కప్పటం, పూర్ పీపుల్కి మన చేతనంత సహాయం చేయటం. ఆ తల్లి రుణం ఈ రకంగా తీర్చుకుందాం. ఎవ్రీ ఇయర్ ఎవరికైనా ఒక స్కూల్లో ఒక పేద విద్యార్థికి ఆ 1 yearకి మనం ఏం ఫీడ్ కావాలో అదంతా మనం దగ్గర ఉండి చేస్తున్నాం. సో అలా నా ఫ్యామిలీలో మా మదరే అండి నాకు ఒక పెద్ద కాంక్రీట్ పోల్ లాగా నిలబడి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. తర్వాత వచ్చిన ఇంకా కుటుంబంలో వచ్చిన మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ, మా అబ్బాయి నెంబర్ 1 అండి నా కొడుకు. అంటే ఒక మీకు మిర్చి సినిమాలో ప్రభాస్ను సత్యరాజ్ గారు ఉంటారు, సినిమా పరంగా ఒక తండ్రి కొడుకు ఇలా ఉంటారా అని చూపించారు. అది దానికన్నా ఎక్కువ అండి దిష్టి మే ఇద్దరు అలా ఉంటాం. నవ్వు ఈజ్ అతను ఏదో వర్క్ పని మీద యూఎస్ వెళ్ళాడండి. సో ప్రతి క్షణం తనకి మ్యారేజ్ అయింది, తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ నా గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. ఇది నాకు ఒక క్రిటిక్, ఒక ఫ్రెండ్, ఇంకొక ఇది నా అప్పుడప్పుడు ఏదన్నా పార్టీలకి వెళ్ళినా అంటే నేను తీసుకెళ్తాను. తీసుకెళ్ళినా కూడా నన్ను ఒక అడ్మైరర్గా చూస్తాడండి, ఫాదర్లా చూడడు. ఒక మా ఫాదరు పాపం ఇంత కష్టపడి ఆయన బ్రేక్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ తను సన్నగా ఉన్నందుకు. సో ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్టు మొత్తం. తర్వాత ఒక బ్రేక్ వచ్చాక అందరూ అబ్బా మేము అనుకున్నాం ముందే అంటే ఈ విల్ అచీవ్. ఓకే సో మీ గురించి ఒక వ్యక్తి మాట్లాడుతుంటే బయట చూద్దామండి. చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం ఒకే పేటలో కలిసిమెలిసి పెరిగాం. అలాగే పెంటపాడు బిఆర్ గోయింక డిగ్రీ కళాశాలలో ఆయన బిఏ పూర్తి చేయడం జరిగింది. అలాగే నేను బీకాం చదవడం జరిగింది. ప్రిన్సిపల్ గారికి లెక్చరర్ గారికి తెలియకుండా క్లాసులు ఎగ్గొట్టి ఆ రోజుల్లోనే సినిమాలకి తణుకు భీమవరం వెళ్ళి వచ్చేవాళ్ళం. ఇంటికాడ పెద్దలకి తెలిస్తే తిడతారనే ఉద్దేశంతో వారికి తెలియకుండా అలాంటి చిలిపి పనులు ఎన్నో చేయడం జరిగేది. ఏ సినిమా చూసినా హాస్య నటుడుగా అలాగే విభిన్న పాత్రల్లో కనిపిస్తూ పృథ్వీ గారు తెలుగు చిత్రసీమలో బాగా బిజీగా అవ్వడం మా అందరికీ. ఓకే మీ ఫ్రెండ్ సో నాగబాబు అని అండి, ఈజ్ సీనియర్ టు మీ. బట్ మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆయన ఫైనల్ ఇయర్లో ఉండేవారు. తాడేపల్లిగూడెంలోనే ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా పెంటపాడు డిఆర్ గోయింక కాలేజ్ అని బాగా ఫేమస్ అండి. మంచి ప్లేయర్ తను కూడా. ఒక ఫస్ట్ ఇయర్లో ఉన్న స్టూడెంట్ క్రికెట్ టీంకి క్యాప్టెన్ చేయరండి అసలు ఎక్కడ. ఫైనల్ ఇయర్ అతనే అవుతాడు. బట్ నేను త్వరలోనే సీసీఎల్ కూడా ఆడబోతున్నాను. ఐఎమ్ ఏ గుడ్ ప్లేయర్. నేను యూనివర్సిటీ ర్యాంక్ వరకు వెళ్ళి ఉన్నాను. బెస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అండ్ మీడియం పేస్ బౌలర్.
మా మా ఆ కాలేజీకి మంచి పేరు వచ్చింది కూడా నేను వచ్చాకండి క్రికెట్లోకి. ఓకే. నేను కెప్టెన్ అయ్యాక ఫస్ట్ ఇయర్ కుర్రోడికి ఎలా ఇస్తారు మీరు అని అంటే ఆయన దగ్గర ఉండి దెబ్బలాడి వర్త్ చూపించండి, ముందు వర్త్లో ఉంది, ఇయర్ గ్రేడింగ్లో కాదు, సో అతనికి ఇవ్వండి అని చెప్పి తను కాలేజీ ప్రెసిడెంట్గా నిలబడ్డాడు. సో ఎప్పుడు కలిసినా అలాగ మాట్లాడుకోవటం. ఇప్పటికీ కలుస్తుంటారా? అయ్యో మన రీసెంట్గానే కలిసాండి, మొన్న హైదరాబాద్ వచ్చారు. నేను ఎప్పుడైనా 1 day 2 days ఉన్నప్పుడు ఐ యూస్ టు గో దేర్ వెస్ట్ గోదావరి, మా ఊరు ఆ పక్కన ఆకివీడులో మా మేనగోళ్ళు వాళ్ళందరూ ఉంటారండి, వాళ్ళని కలుస్తాం. అందరితోటి గుడ్ రిలేషన్ ఉంటుంది. నేను యాక్టర్గా కన్నా పబ్లిక్ తోటి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడతాను. నేను సినిమా యాక్టర్ ఈ షర్ట్ అనేది మేకప్ అయిపోయాక తీసి అక్కడ తగిలిచ్చేయటం. సో మనం రిజర్వ్డ్గా ఉండటం వల్ల మన దగ్గరికి చాలామంది రారండి. మనం ఎప్పుడైతే ఒక మెట్టు దిగి కిందకు వచ్చి బాగున్నావా అని అంటే అందరూ మందరి పట్టుకొస్తుంది. అందుకే నేను వెళ్ళినా కూడా నేను సినిమా యాక్టర్గా నన్ను చూడకండి, మీలో ఒక్కడిగా చూడండి, సరదాగా ఫ్యామిలీలాగా. అప్పుడు ఎలా ఉన్నామో, అప్పుడు పృథ్వీ ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు అని చెప్పి వాళ్ళు కాసేపు నవ్వుకుంటారు, కాసేపు మామూలుగా మాట్లాడు. ఓకే. అంటే మీరు ఆడియన్స్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, అంటే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది మీకు? బాగుంటుంది. ముందు ఫొటోస్ అడుగుతారు, ముందు సెల్ఫీలు అని. ఏమంటానంటే సెల్ఫీలు దిగుదాం ముందు, అసలు సినిమాలో మంచి ఏంటి చెడ్డ ఏంటి మీరు చెప్పండి. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు పలానా కోడేటర్తో మీరు మాట్లాడతారా, ఒక నిమిషం ఉండండి, నేను వాళ్ళతోటి నేను లైవ్ షోలాగా ఇప్పుడు మీరు ఎలా మాట్లాడిస్తున్నారో అలాగా కూర్చుని అందరితోటి మాట్లాడి ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ బాగాలేదు, ఇది ఎందుకు బాగాలేదు, మీరు డైరెక్టర్ని అడగండి అని చెప్పి నేను వాళ్ళతోటి మాట్లాడించి సరదాగా. వాళ్ళు ఎప్పుడైనా కనపడినా కూడా ఫేస్బుక్లో 100 పెట్టేస్తుంటారండి పోస్టులు. కొంతమంది అయితే ఈజ్ డౌన్ టు ఎర్త్ అంటారు, ఈజ్ ఎ లెజెండ్ అంటారు, ఇంకోటి అలా పెట్టకండి రా నాయన, మీతోటి ఫోటోలు దిగట కారణం ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అని పెట్టండి. అలాగా వాళ్ళతోటి. ఓకే. అంటే రైటర్స్ మీ గురించి ఎన్నో క్యారెక్టర్స్ రాస్తుంటారు, ఎన్నో డైలాగ్స్ రాస్తుంటారు. అంటే ఆ రైటర్స్ రాసిన దాంట్లో ఎప్పుడైనా మీరు ఇంప్రొవైజేషన్ చేస్తారా? అసలు ఒక్కటేనండి, అమ్మ అన్నం వండి పెట్టి కొడుక్కి ఎలాగ తినిపిస్తుంది తనకు తెలుసు కదండి ఏం పెట్టాలి ఏంటి అనేది. కారం ఎక్కువ అయిపోయినా బిడ్డ మళ్ళీ కారం ఎక్కువ అని మంచినీళ్ళు తాగుతాడు. అందుకని చెప్పి తల్లి ఎలాగ పెడుతుందో రైటర్స్ కూడా తల్లితో సమానం అండి. పెద్ద హీరో అయితే ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, పరుచూరి బ్రదర్స్ అలాగే చెప్పేవాళ్ళం. రామారావు గారి దగ్గర కూర్చొని మాట్లాడుతుండేవారు కదా వీళ్ళందరూ. సో నేను గౌరవించే వాళ్ళల్లో మా పరుచూరి బ్రదర్స్ చక్కగా గౌరవంగా మాట్లాడతారండి. వెంకటేశ్వర గారు కానీ, గోపాలకృష్ణ గారు కానీ, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అత్తారెండి దారేదిలో నాతోటి అసలు 100 వేరియేషన్లు ఉన్న క్యారెక్టర్ చేయించాడండి ఆయన. ఉన్నది 2 సీన్లే కానీ అది గుర్తుండిపోయే క్యారెక్టర్ అండి, పాత బస్తీ పరమేశ్వర్. నాకు ఎక్కడ నచ్చినాయి అంటే దాంట్లో చిన్న డైలాగ్ కూడా ఆయన రైటర్ కాబట్టి మాటల మాంత్రికుడు ఆయన. ఏం లేదు పృథ్వీ గారికి చెప్పండి ఇది రెడీ అంటారండి, అంతే. ఏంటి ఫోన్లోనే పంచాయతీ చేస్తే భయపడిపోతాము, పండిపోయింది ఇక్కడ రంగేసాం అంతే అని. అది కూడా నాకు బాగా నచ్చిన డైలాగ్ అండి. లాస్ట్ ఎండింగ్ వచ్చాక సార్ వాడికి నాకు అసలు పరిచయం లేదండి, ఏదో కార్డు ఇస్తే పెళ్ళికి వచ్చాను, చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను, అది కూడా పెద్ద బాగాలేదండి అంటాడు. అంటే అలాగా ఆయన నాతో, పృథ్వీ గారు నాతో నాకు మంచి కాంప్లిమెంట్ అండి, ఎనర్జీ అది. పృథ్వీ గారికి ఏ డైలాగ్ ఇచ్చినా చెప్పేస్తారు, మనకి టెన్షనే లేదు. మళ్ళీ ఆయన పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఓకే. సో మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో పృథ్వీ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్తే అండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్ మీ సినిమాలన్నీ చూస్తూ ఉంటాను, చాలా బాగా చేస్తారు. హలో చెప్పండి సార్. సార్ ప్రతి సినిమా చాలా బాగా చేస్తారు, బాబు బంగారు కూడా బాగా చేశారు మీరు. సార్ ఇలాంటి సినిమాలు చేస్తూ ఉండాలి మీరు, హీరో కింద చూద్దాం అనుకుంటున్నాను నేను. హీరోగా ఇంకా కామెడీ క్యారెక్టర్లు వద్దా? హలో ఇంకా కామెడీ క్యారెక్టర్ చేయొద్దు అంటారా? సార్ మామూలు చేయొచ్చు సార్, మీరు హీరో కింద రావాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, మీ అభిమానం మర్చిపోలేదు. మీరు ఎలాగే ఆశీర్వదిస్తూ ఉండండి, హీరో ఏంటి ఇంకా ఎక్కువ చేస్తాం. బాబు బంగారం చూసాను, చాలా ఎక్స్టెండ్ చేశారు. థ్యాంక్ యూ అండి. సార్ పృథ్వీ గారు మారుతి మీ ఫ్రెండ్ సార్ చెప్పండి. సార్ మాతో మాట్లాడండి సార్, ఈ సినిమా చూస్తూ ఉంటాం సార్. మీరు అలాగా గొంతు మార్చి మాట్లాడితే నేను ఏం మాట్లాడను చెప్పండి.
సార్ మీ అభిమానం సార్. అభిమాని కాదులేండి, గొంతు మార్చి చెప్పారు, చెప్పండి, వచ్చాను లైవ్లోకి. సార్ రండి లైవ్లోకి. చేస్తూ ఉండాలి సార్ మీరు. హలో వర్మ గారు హలో చెప్పండి. మీ ఫ్రెండ్. సార్ పృథ్వీ గారు చెప్పండి. సార్ ఇలాంటి సినిమాలు చేస్తూ ఉండాలి సార్ మీరు. చాలా అద్భుతంగా చేస్తున్నారు. బాబు బంగారం చూసాను, లౌక్యం అంతా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ. వర్మ గారు సార్ మేడం రివీల్ చేసేసాను నేను. మీరు ఎలాగా మీరు అభిమానం అంటాం ఎంతవరకు కరెక్ట్ అండి? వర్మ గారు అంటే పోయేది కదా. ఇలాగే ఏడిపిస్తుంటారా అండి రియల్ లైఫ్లో కూడా మిమ్మల్ని? రియల్ లైఫ్లో తక్కువ అంటే సినిమా అయిపోయాక నేను షూటింగ్ అయిపోయాక కనపడినండి. ఓకే. యోగ ముద్రలోకి వెళ్ళిపోయినట్టు. సినిమా అయిపోయాక ఐ యూస్ టు గో బ్రీతింగ్ క్లాస్ అండ్ జిమ్ అండి. ఇఫ్ ఇట్ ఈజ్ లేట్ నైట్ అంటే నేను యోగా క్లాస్ మటుకు మా గురువు గారు ఉన్నారండి, వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఆయన బ్రీతింగ్ యోగా అన్నీ చేసుకుని అక్కడి నుంచి మెడిటేషన్ చేసుకుని వెళ్ళిపోతాను. నాకు ఒక చంద్రశేఖరు, ఒక కృష్ణారెడ్డి, ఇద్దరు అంతే. ఇంతకు మించి ఇంకొక ఆయన రాజశేఖర్, మేము ముగ్గురం కలుస్తుంటాం, ముగ్గురం కూర్చుంటాం, ముగ్గురం మాట్లాడతాం. తినాలంటే తింటాం, లేకపోతే కాసేపు మాట్లాడుకుంటాం, బయలుదేరిపోతాం. ఏదైనా ఆ ముగ్గురు మధ్యలోనే ఉంటుంది. తను కృష్ణారెడ్డి తను కూడా డిజైనర్ అండి. ఇప్పుడు సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. తను ఈజ్ ఎ డిప్లొమా ఫ్రమ్ JNTU. అసలు ఫస్ట్ అన్న ఇది హీరోగా చేస్తే ఎలా ఉంటుంది, ఊరుకో నువ్వు అర్థం పర్థం లేకుండా. లౌక్యం బిఫోర్ అండి, ఇప్పుడు కాదు ఇది. లౌక్యం బిఫోర్ 2012లో ఈ మేడ్ వన్ స్టోరీ లైన్, ఒక లైన్ నేను చెప్పాను, ఆ లైన్ తను డెవలప్ చేశాడు. అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చింది హీరో అవ్వాలనే కదండి? హీరో అవ్వాలని వచ్చినా కూడా అది జరగలేదు కదండి. అది ఇతని ద్వారా ఆ టైటిల్ కూడా ఏంటంటే 30 years ఇండస్ట్రీ అని పెడదాం అన్నాను. రిజిస్టర్ చేయించేశాడు. అది 30 years ఇండస్ట్రీ, ఇది 40 years వచ్చినా పెళ్లి కాలేదు. అది క్యాప్షన్ మీద కథ బాగా రాశాడు. నేనేమన్నానంటే మనకంటూ ఏదన్నా ఒక క్యారెక్టర్ బాగా ప్రజల్లోకి వెళ్ళి అది కొంచెం ఇదిలాగా లౌక్యం 2014 మంచి కమర్షియల్ బ్రేక్ వచ్చింది, చేసేద్దాం అన్నాను. వద్దు ఇంకా దేర్ ఈజ్ టైం, ఇంకా మనం కొంచెం రావాలి. అలా ట్రావెలింగ్లో ఇప్పుడు చేయొచ్చు. అది అంటే హీరోయిక్ క్యారెక్టర్ అండి. అది సినిమాలో అంత ప్యాడింగ్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఒకటి అంటే ఆ క్యారెక్టర్లోనే హీరోయిజం ఉంది. దట్ ఈస్ 30 years ఇండస్ట్రీ. మీరు ఎన్నో డైలాగ్స్ చెప్పారు. నిజంగా ఆ డైలాగ్స్ మీరు చెప్తే అంటే మీరు చెప్పినట్టు ఇంకెవరు చెప్పరేమో అనిపిస్తారు వన్స్ మీరు ఆ డైలాగ్ చెప్పిన తర్వాత. సో అంత బాగా ఆ క్యారెక్టర్ కూడా మీకోసం పుట్టిందేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మీకు అంటే డైలాగ్ గొప్పతనమా లేదా రైటర్ గొప్పతనమా లేకపోతే మీరు డెలివరీ చేసే టైం గొప్పతనం అంటారా? అది ఒక రైటర్ రాసిన డైలాగ్ మాట చాలా అదే డామినేట్ చేస్తుందండి. అంత వర్డింగ్ లేకపోతే మనం చెప్పలేం. అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న ముసలిని అడుగు, గన్లో ఉన్న బుల్లెట్ని అడుగు, నేనెవరో చెప్తాయని నేను క్యాజువల్గా చెప్పానండి ఫస్ట్. ఆ డైరెక్టర్ గారు దాన్ని ఏం చేశారంటే డబ్బింగ్ వచ్చాక అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న ముసలిని అడుగు, గన్లో ఉన్న బుల్లెట్ని అడుగు, నేనెవరో చెప్తా అని వేరేసిన మళ్ళీ మాడ్యులేట్ చేసి. సో క్రెడిట్ అంతా రైటర్ మెయిన్ అండి, దెన్ డైరెక్టర్. వీళ్ళిద్దరూ అనుకుని ఈ క్యారెక్టర్ని ఇలాగ మాట్లాడిస్తే బాగుంటుంది. ఇప్పుడు జక్కన్లో నేను సీన్లోకి ఎంటర్ అయ్యాక రాసిన రైటర్గా డైలాగులు ఉండవు, తొక్కి పడేస్తా అంటాడు. అలాగా అంటే ఒక వే ఇదంతో చెప్పి చేస్తే అది బాగా కనెక్ట్ అవుతుంది. రీసెంట్గా మీకు రాఘవేంద్ర గారి దగ్గర నుంచి కూడా కాల్ వచ్చింది. సో దాని ఆయన ఫోన్ చేసి గురుగారు నేను షూటింగ్ అయిపోయాక నేను వచ్చేవాను కదండి, మీరు ఫోన్ చేయడం నిజంగా నాకు ఉబ్బితబ్బిబులు అయిపోయాను నేను. చాలామంది అంటారు కదా ఆనందంతో మాట పెగలలేదని. నీకోసం ఇప్పుడు నువ్వు అన్ని సినిమాలు మిస్ అవుతున్నావు, అది ఎందుకు మిస్ అవుతున్నావో తెలియట్లేదు, కాబట్టి నీకోసం ఒక క్యారెక్టర్ దాన్ని రాశాను రా నేను, చాలా బాగా వచ్చింది. అది ఈ మంత్ ఎండింగ్ నుంచి షూటింగ్. ఓకే. అంటే ఈ బాహుబలి 2 కూడా స్పూఫ్ చూసే అవకాశం వచ్చిందా లేకపోతే ఎలా? స్పూఫ్ లేదండి. అది అంటే ఆయన సినిమాలో ఏ క్యారెక్టర్ అయినా ఇంకా అసలు అద్భుతం. వరల్డ్లో తెలుగువాడి ఇదిని ప్రపంచానికి చాటినటువంటి గొప్ప డైరెక్టర్ అండి రాజమౌళి గారు. అంటే ఆ సినిమాలో బాహుబలిలో యాక్ట్ చేసాం, అది మా అదృష్టం. ఈ క్యారెక్టర్ మంత్రి అంతవరకే చెప్పగలుగుతాం. సో మిగతాదంతా తెరపై అంతా తెర మీదే చూడటం అంతే.
ఓకే. మరి మీకు బాగా అంటే మిమ్మల్ని అడగగానే టక్కున మీ డైలాగ్ ఏది గుర్తుకొస్తుంది మీరు చెప్పడానికి? ఎవరైనా సరే అంటే మామూలుగా 30 years ఇండస్ట్రీ అంటారు అనుకోండి. అంటే నాకు నచ్చిన డైలాగ్ అంటే రావుగోపాలరావు గారు. రావుగోపాలరావు గారు తోటి అనుబంధం అంటే నిజంగా అదొక మా గురువుగారు ప్రభాకర్ రెడ్డి గారి లాగే. ఆయనతో కూడా ఇద్దరు తండ్రుల మధ్య పెరిగిన కొడుకండి నేను సినిమాలో. ఆయన కూడా గురువుగారు నాకు మీ డైలాగే నాకు బాగా ఇష్టం. అది ముత్యాల ముగ్గు సినిమాలో డైలాగ్ అండి అది. అంటే ఈయన ఒక కాంట్రాక్టరు డిక్కి తేయంగానే కారు వెనక సీట్లో దర్జాగా కూర్చునేవాడు, డిక్కీలో తొంగున్నాం దర్జా తగ్గిపోలే అని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారండి. నారాయణుడు సొమ్ము ఇచ్చాడంటే ఇచ్చాడు సార్ అంటే లెక్క కొంచెం తక్కువగా ఉన్నట్టుంది అండి, నేను అవసరాలకి వాడుకున్నానండి. కొడతాడు ఆయన. కొట్టి ఆ మొక్క నేను లెక్కెట్టుకోక ముందు చెప్పాలి, అసలు నేను లెక్కే పెట్టిన నీ ఎదవాలోచన కాదు ఖర్చు అయిపోతా అంటే అలాగా ఉంటుందండి. ఆయన వాయిస్లో ఒక మెస్మరిజం ఉంటుందండి, ఆ దాంట్లోనే ఒక భయం ఉంటుందండి. అది విలనిజం అండి నాకు తెలుసు. నాకు అసలు ఈ లౌక్యాలు ఇవన్నీ రాకముందు శ్రీయాంజనేయం సినిమా చూసి సెల్వరాఘవన్ గారు నన్ను తమిళ్లో పెట్టారు విలన్గా. పుదుపేట అయిన సినిమా, ఆ తెలుగులో ధూళిపేట అని డబ్బు అయిందండి. ధనుష్ హీరో, సెల్వరాఘవన్ గారు అంటే అది ఓవర్ వైలెన్స్ ఉండటం వల్ల సినిమా ఆశించినంత స్థాయిలో విజయం సాధించాలి. అయితే నేను తమిళ్లో విలన్గా నన్ను ఎప్పుడో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అనమాట. అలాంటి క్యారెక్టర్ అండి. పుదుపేట మూర్తి అంటే పెద్ద రౌడీ అక్కడ అడయార్లో. ఆ క్యారెక్టర్ని తీసుకుని నాతో చేయించారు ఆయన. సో మొన్న కూడా ఈ మధ్య కలిసినప్పుడు కూడా నువ్వు వై షుడ్ యూ ట్రై ఇన్ తమిళ్ సార్, లైన్ కరెక్ట్గా వెళ్తున్నప్పుడు వై షుడ్ వి టేక్ యూటర్న్. ఇప్పుడు ఇక్కడ మన ప్రేక్షకులు ఆదరించారు, ఒక దారి చూపించారు, ఇలా వెళ్ళిపోమంటున్నారు అంతే. మళ్ళీ మనం దాన్ని యూటర్న్ తీసుకుని నాకు ఇది వద్దు అది వద్దు అని వెళ్తే మళ్ళీ అది ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుద్దండి. మన బ్లెస్సింగ్స్ అలాగే వెళ్తేనే బాగుంటుందని కోరుకునే వ్యక్తిని నేను. ఒక కోరిక ఉంటుంది మీరు అన్నట్టు హీరో అనేది, మీరు ఇందాక నుంచి అడుగుతామని అదే హీరో అనేది 30 years ఇండస్ట్రీ సినిమా మొదలై ఉంటే ఈ పాటికి హీరో అయిపోయేది. ఆ గ్యాప్ తను కృష్ణారెడ్డి ఇప్పుడు వద్దు తర్వాత చేద్దాం అనుకోవటమే అది తన ప్రాజెక్టుకి నా కెరీర్కి సేఫ్ అయింది. లేకపోతే చేస్తుంటే ఏదో మనం తారాజో వెలిగిస్తే అండి వెళ్ళిపోవాలి పైకి అంతే అని, మళ్ళీ దాన్ని మధ్యలో ఆగిపోవటం మళ్ళీ ఎలగలేదు సరిగ్గా అని అలాంటివి ఉండకూడదు అనేది మా ప్రయత్నం అండి. సో ఇదేమైందంటే సడన్గా ఆల్ త్రూ ఒకరోజు సత్యబాబు గారు ఈవీ గారి మేనల్డ్ అండి, ఈ సత్యబాబు గారు అని బెట్టింగ్ బంగారరాజు, యముడికి మొగుడు ఇవన్నీ చేసిన డైరెక్టర్ గారు, ఆయన ఫోన్ చేసి ఒకసారి ఒక కథ చెప్తానండి మీరు వినండి. నాకు కథ ఏంటంటే నేను ఏమన్నా స్కూప్ ఉందా లేకపోతే ఏమన్నా వేరే క్యారెక్టర్ ఏది అని చెప్పండి సార్ అని నేను పరిగెట్టుకు వెళ్ళా. కంగారు పడకండి అన్నారు, టీ తెప్పించే తాగి మీరు హీరో అండి సినిమాలో. ఇదేంటండి బాబు అసలు నన్ను 10 ఏళ్ళని యాక్ట్ చేయనివ్వండి, ఆకలి ఇంకా తీరలేదు ఇవన్నీ చేయనివ్వండి అప్పుడు చేద్దాం అన్న. కాదు ఇప్పుడే చేయాలి క్యారెక్టర్ అది అని కథ మొత్తం చెప్పాడు. నేను కథ మొత్తం చెప్పాక నేను షాక్, ఇది ఎందుకు మిగతా హీరోలు యాక్సెప్ట్ చేయలేదు ఈ కథని అని అంటే, లేదు మీరు రేపొద్దున ఇంకో షాక్ ఉంది మీకు అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్కి కొంచెం అబద్ధం చెప్పి లేట్గా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాను. బెంగాల్ టైగర్ సినిమా నాకు పేరు వచ్చిన హాస్యం క్యారెక్టర్, ఆ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు అక్కడ. ఆయన ఎప్పుడు 6 months ఉగండాలో ఉంటారు, అక్కడ బిజినెస్ లైన్, తర్వాత ఇక్కడ ఉంటారు అన్నమాట ఇండియాకి వచ్చి. ఈయన ప్రొడ్యూసర్గా నేను డైరెక్టర్గా నువ్వు హీరోగా సినిమా అన్నాడండి. నాకు అసలు వండర్ అన్నమాట, అర్థం అవ్వదు అసలు. అంటే ఆడియన్స్ ఇంతమంది అభిమానించడం వేరు, హీరోయిన్స్కి చాలా 30 years ఓకే వీ విల్ గివ్ డేట్స్ బట్ వీఆర్ ఇన్ అనదర్ షూట్స్ ఓకే. సో అని అందరు చేసి లాస్ట్లో సలోని మర్యాద రమ్మన్న హీరో, అమ్మాయి సెంటిమెంట్గా అమ్మాయి బాగుంటుంది. అప్పుడు సునీల్కి ఒక టచ్, ఇప్పుడు పృథ్వీరాజ్కి ఒక టచ్ అమ్మాయి. సో మా ఇద్దరు పేరు బాగుందన్నారు. ఆ ఫొటోస్ ఇంకా రాలేదులేండి బయటికి. సో దసరాలోకి వేసేస్తారు సినిమా. సో మీ అభిమానుల కోసం ఒక మాట, చిన్న కోరికలు ఉంటాయి. ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప మీ ముందుకి ఒక పెద్ద గిఫ్ట్ తెస్తాం దసరాకి, మీరు చూసి ఎంజాయ్ చేయండి. తప్పులు ఉంటే కూడా మాకు తెలియపరచండి. అందరూ హీరోలు అందరికీ కావాలి, అందరినీ ఆరాధిస్తున్నట్టే
ఈ బాయిలింగ్ స్టార్ని కొంచెం ఎక్కువ ఆదరించండి. మీ అభిమానం ఎప్పుడూ నేను కాదనను. మీరు నవ్వలేము ఇంకా చాలు అనే వరకు నవ్విస్తూనే ఉంటానండి. ఎవరు ఇక్కడ 30 years ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ అండి పృథ్వీ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలాంటి క్యారెక్టర్స్ మరెన్నో చేసి మా ఆడియన్స్ని మరింతగా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో త్వరలోనే హీరోగా కూడా కనపడిపోతున్నారు. సో మేము ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీ 30 years అంటే టైటిలే అండి. ఓకే, షార్ట్లీ అనౌన్స్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి పృథ్వీ గారు జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. ఇది స్టార్ కమెడియన్ పృథ్వీ గారితో స్మాల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు 10 TV.